హాయ్ ఎవ్రీవన్, నేను మీ మహబూబ్ పాషా. సో ఇవాళ చెప్పుకోబోయే విషయం ఏమిటంటే పిండి పదార్థం ఏర్పడడానికి కాంతి యొక్క ఆవశ్యకత ఏమిటి మొక్కలలో అనేది ఇవాళ తెలుసుకోవడం జరుగుతుంది. సో సన్లైట్ ఈజ్ నెసెసరీ టు ఫార్మ్ స్టార్చ్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్. సో ఈ పిండి పదార్థం ఏర్పడడానికి కాంతి ఆవశ్యకత గురించి తెలియజేయడానికి ఒక ప్రయోగం ద్వారా వివరించడం జరుగుతుంది. ఆ ప్రయోగం పేరు ఏమిటంటే నల్ల కాగితము ప్రయోగము. సో ఇంత మునుపు క్లాస్ లోపల మనము హైడ్రిల్లా ప్రయోగం గురించి విన్నాము. సో ఆ హైడ్రిల్లా ప్రయోగం లోపల ఆక్సిజన్ ఏ విధంగా వెలువడుతుంది, ఈ మొక్కలు ఆక్సిజన్ ఏ విధంగా విడుదల చేస్తాయి అనేది హైడ్రిల్లా ప్రయోగం ద్వారా వివరించడం జరిగింది. సో ఇవాటి క్లాస్ లోపల ఈ పిండి పదార్థం ఏర్పడడానికి కాంతి యొక్క ఆవశ్యకత ఏమిటనేది నల్ల కాగిత ప్రయోగం ద్వారా దాన్ని బ్లాక్ పేపర్ ఎక్స్పెరిమెంట్ అని పిలుస్తారు. సో ఈ బ్లాక్ పేపర్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఈ కాంతి అనేది మొక్కలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, పిండి పదార్థాలు తయారు చేయడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈ నల్ల కాగిత ప్రయోగం ద్వారా వివరించడము జరిగింది. ఈ నల్ల కాగిత ప్రయోగం ఏమిటంటే మొదట ఒక కుండీలో పెరుగుతున్న మొక్కను తీసుకోవాలి. ఆ మొక్కలో పత్రం లోపల ఉండే పిండి పదార్థాన్ని తొలగించాలి. పిండి పదార్థం తొలగించిన తర్వాత ఆ మొక్క యొక్క పత్ర పై భాగంలో డిజైన్తో కూడిన నల్లటి కాగితాన్ని క్లిప్పుల సహాయంతో అమర్చాలి. ఈ విధంగా ప్రయోగానికి ఉపయోగకరంగా ఉండే మొక్కను ఎంచుకున్న తర్వాత అన్ని పరికరాలు అమర్చిన తర్వాత ఈ మొక్కను ఎక్కడైతే కాంతి సోకుతుందో ఆ కాంతి సోకే ప్రాంతం దగ్గర ఉంచాలి. ఈ ప్రయోగం అనేది ఎక్కడైతే చీకటి గల ప్రదేశం ఉందో ఆ చీకటి గల ప్రదేశం లోపల ఈ ప్రయోగం చేయడానికి ఆస్కారము లేదు. ఎక్కడైతే కాంతి సోకుతుందో ఆ కాంతి సోకే ప్రాంతం దగ్గరే ఈ నల్ల కాగిత ప్రయోగాన్ని చేయడానికి ఆస్కారం ఉంది. సో ఈ విధంగా మొత్తం పరికరాలు అమర్చిన ఈ మొక్కను ఎక్కడైతే సూర్యుని కాంతి సోకుతుందో ఆ కాంతి సోకే ప్రాంతం దగ్గర ఉంచాలి. ఈ విధంగా కొన్ని గంటలు ఉంచిన తర్వాత కొన్ని గంటల తర్వాత ఎక్కడైతే నల్లటి కాగితాన్ని మనము పత్రంపై అమర్చబడడం జరిగిందో ఆ మొక్క నుంచి ఆ పత్రాన్ని తొలగించాలి. ఆ పత్రాన్ని తొలగించిన తర్వాత ఆ పత్రంపై ఉండే నల్లటి కాగితాన్ని తొలగించాలి. ఆ నల్లటి కాగితాన్ని తొలగించినట్లయితే ఇక్కడ ఎక్కడైతే నల్లటి కాగితాన్ని అమర్చబడడం జరిగిందో ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి మిగతా ఏ భాగం అయితే నల్లటి కాగితం చేత అమర్చబడడం జరగలేదో ఆ ప్రదేశం దగ్గర కొన్ని చుక్కల అయోడిన్ ద్రావణాన్ని వేసినట్లయితే ఆ ప్రదేశం అనేది నీలి నలుపు రంగుగా మారడము జరుగుతుంది. సో దీని ద్వారా తెలియజేయడం ఏమి అంటే ఇక్కడ మొక్కలలో పిండి పదార్థాలు తయారు కావడానికి కాంతి యొక్క ఆవశ్యకత అనేది ఎంతో ఉన్నది అని ఈ నల్ల కాగిత ప్రయోగం ద్వారా వివరించడము జరిగింది. కాబట్టి ఏ విధంగా అయితే కార్బన్ డైఆక్సైడ్ కిరణజన్య సంయోగక్రియకు ఒక కారకంగా ఉంటుందో, ఏ విధంగా అయితే నీరు కిరణజన్య సంయోగక్రియకు కారకంగా ఉంటుందో అదే విధంగా కాంతి అనేది కూడా మొక్కలలో పిండి పదార్థాలు తయారు కావడానికి ఒక కారకంగా ఉంటుంది అని ఈ నల్ల కాగిత ప్రయోగం ద్వారా వివరించడము జరిగింది. దానినే మనము ఇంగ్లీష్ లో సన్లైట్ ఈజ్ నెసెసరీ టు ఫార్మ్ స్టార్చ్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్. ఇక్కడ ఎక్కడైతే ఆకుపచ్చటి భాగం ఉంటుందో ఆ ఆకుపచ్చటి భాగంలో ఈ మొక్కలు అనేవి కాంతిని గ్రహించి పిండి పదార్థాలను తయారు చేసుకోవడం జరుగుతుంది అనేది ఈ ప్రయోగం ద్వారా వివరించడము జరిగింది. సో ఇక్కడ సాధారణంగా మొక్కలలో మొక్కల యొక్క ఆకు అనేది మొక్కల యొక్క పత్రం అనేది
ఆకుపచ్చటి రంగును కలిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ పత్రాన్ని మనం ఎంచుకోవడం జరిగింది. ఆ పత్రం ద్వారానే ఈ మొక్కలు ఆ పత్రం ద్వారానే ఇక్కడ తెలియజేయడం ఏమిటంటే ఈ మొక్కలు అనేవి పిండి పదార్థాలను తయారు చేసుకోవడానికి కాంతి అనేది ఒక కారకంగా ఉంటుంది అనేది ఈ ప్రయోగం ద్వారా వివరించడము జరిగింది. ఇక్కడ భాగాలు తీసుకున్నట్లయితే ఇక్కడ కుండీలో కూడా మొక్కలో ఒక పత్రాన్ని తీసుకోవడం జరిగింది. ఈ పత్రాన్ని నల్లటి కాగితం, సో దాన్ని బ్లాక్ పేపర్ అంటారు. ఈ బ్లాక్ పేపర్ను కవర్ చేయడం జరిగింది. కొన్ని గంటల తర్వాత కాంతి ప్రసరించే ప్రాంతం దగ్గర ఉంచడం జరిగింది. సో ఆ విధంగా కొన్ని గంటలు అయిపోయిన తర్వాత ఆ మొక్క నుంచి ఆ పత్రాన్ని వేరు చేసి ఆ నల్లటి కాగితాన్ని బ్లాక్ పేపర్ని మనం తొలగించి ఈ అయోడిన్ సమక్షంలో మనం ఈ పరీక్ష చేసినట్టయితే కొన్ని చుక్కల అయోడిన్ ద్రావణాన్ని ఎక్కడైతే కాంతి సోకిందో ఆ కాంతి సోకిన ప్రాంతం దగ్గర వేసినట్లయితే సో ఆ కాంతి సోకే ప్రాంతం అనేది నీలి నలుపు రంగుగా మారడము జరిగింది. దీని ద్వారా ఏమి తెలియజేయడం జరిగిందంటే సో ఎక్కడైతే కాంతి సోకుతుందో ఆ కాంతి సోకే ప్రాంతం దగ్గరే పత్రం అనేది పిండి పదార్థాలను తయారు చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడైతే ఆ పత్రాన్ని నల్ల కాగితం ద్వారా మనము కప్పివేయడం జరిగిందో ఆ ప్రాంతం దగ్గర ఎటువంటి పిండి పదార్థం అనేది తయారు కాలేదు. ఎందుకంటే ఆ నల్లటి కాగితాన్ని అమర్చిన ప్రాంతం దగ్గర సూర్యుని కాంతి కిరణాలు అనేవి ప్రసరింప చేయలేదు కాబట్టి ఆ నల్లటి కాగితం అమర్చిన ప్రాంతం దగ్గర ఎటువంటి పిండి పదార్థాలు అనేవి తయారు కావడము జరగలేదు. సో ఎక్కడైతే నల్లటి కాగితాన్ని మనం అమర్చలేదో పత్రంపై ఆ ప్రాంతం దగ్గరే మాత్రమే ఆ పత్ర భాగము పిండి పదార్థాలను తయారు చేసుకోవడము జరిగింది. దానికి కారణం ఏంటి? ఈ సూర్యుని కిరణాలు అనేవి ఈ పత్ర భాగాల దగ్గర సోకడం జరిగింది కాబట్టి సో ఆ సూర్యుని కాంతి సోకే ప్రాంతం దగ్గర ఈ పత్రాలు పిండి పదార్థాలు తయారు చేసుకోవడము జరిగింది. సో ఇది నల్ల కాగిత ప్రయోగం, బ్లాక్ పేపర్ ఎక్స్పెరిమెంట్. ఓకే, చాలా